ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. సర్వజనా సుఖినో భవంతు. చాలామంది ఇళ్ళలో ఉండే సమస్య పిల్లలకి చదువు సరిగా రావట్లేదండి. అదేవిధంగా వాళ్ళు చదువుని గుర్తుంటలేదు, చదివినంతసేపు బాగానే చదువుతున్నారు, ఎగ్జామ్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏమీ గుర్తుంటలేదు అంటున్నారు కదా. అయితే కొన్ని సరస్వతీదేవి మంత్రాలు చెప్తాను. ఆ మంత్రాల ద్వారా పిల్లలు మంచి చదువుని అభ్యసిస్తారనమాట. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు కానీ పిల్లల చేత చదివించినట్లయితే చదువులో మంచి ప్రతిఫలం అనేది వస్తుంది. ఇప్పుడు ఆ మంత్రాలు చెప్తాను, వినండి. ఓం భగవతి వాగ్దేవి వరద వరదాయ స్వాహ. అదేవిధంగా శ్రీం హ్రీం సరస్వతియే నమః. ఓం ఐం నమః. ఈ మంత్రాలు ఏ మంత్రాలైనా సరే పిల్లల చేత చదివించినట్లయితే మంచి చదువు అనేది జ్ఞాపశక్తి వస్తుంది. అదేవిధంగా హయగ్రీవ మంత్రం చదివించినా కూడా మంచి ప్రతిఫలం అనేది వస్తుంది. హయగ్రీవ మంత్రం ఏమనగా జ్ఞానానందమయం దేవం నిర్మలం సిద్ధికాంతిం ఆధారం సర్వవిజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహే. ఇవే కాకుండా పిల్లలు ఇంకా చదువులో అభివృద్ధి చెందేటువంటి ఎన్నెన్నో మార్గాలు, మంత్రాలు, శ్లోకాలు, అభ్యసనలు చాలా ఉన్నాయి. మీకు ఏదన్నా సలహా కావాలన్నా, పిల్లల గురించి కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.